నిజంగా ఎంతో ఆనందంగా అనిపిస్తున్నటువంటి ఈ సందర్భం, చిన్నారులతో కలిసి సీడ్ బాల్స్ తయారీలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు వారు పాల్గొనడం జరుగుతోంది. వారితో మాట్లాడుతూ చిన్నారుల్లో మొక్కలు నాటేటటువంటి స్ఫూర్తిని కలిగిస్తూ ఉన్నారు. అదేవిధంగా ప్రతి ఒక్క స్కూల్లో ప్రతి ఒక్క చిల్డ్రన్ అందరూ కూడా అర్థం చేసుకోవాలి, వారి యొక్క స్ఫూర్తిని వారి యొక్క ఆలోచనను ముందుకు సాగించాలి. హరితాంధ్రప్రదేశ్ లక్ష్య సాధనగా ప్రతి ఒక్కరూ కూడా కృషి చేద్దాం. నా భూతో నా భవిష్యత్. నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇంత గ్రాండ్ లెవెల్లో ఆర్గనైజ్ చేస్తున్నటువంటి ఈ బృహత్తరమైనటువంటి వేడుకల్లో పాల్గొని ఒక చరిత్రను సృష్టిస్తున్నారు. వరల్డ్ రికార్డు సాధనకై మనమందరం కూడా ఈ విజయం సాధ్యపడుతుంది అని ఎంతో గర్వంగా మీ అందరికీ తెలియజేసేందుకు ఆనందపడుతూ ఉన్నాం. ప్రపంచ పర్యావరణ దినోత్సవం, మరి ఈ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏదైతే ప్రతి ఒక్క ఆలోచన ఉందో, మొక్కలు నాటాలి, అడవులను పెంపొందించాలి, ముఖ్యంగా జీవ వైవిధ్యం గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు వారి యొక్క విజన్తో ముందుకు సాగుతోంది. ఇక్కడ తీసేస్తాను, వాళ్ళు తీసుకున్నారు ఫొటోస్. ఇప్పుడే తీసుకో, ఎవరికి ఇచ్చేసి తీసేయండి మన వాళ్ళు ఎవరికి. ఇవేంటివి? మీరు గవర్నమెంట్ స్కూలా? చాలా బాగుంది కదమ్మా, మీరు ఇంత అడిగి ఉండడం మీ అదృష్టం కదా. చెట్టు తీసుకొస్తారా? ఓకే. సహాయక సంఘానికి సంబంధించినటువంటి సోదరి ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు వారితో కలిసి మరి సీడ్ బాల్స్ని తయారు చేసేటటువంటి కార్యక్రమంలో పాల్గొంటారు.
ప్రపంచ పర్యావరణ దినోత్సవం, హరితాంధ్రప్రదేశ్ లక్ష్య సాధన, 2.5 కోట్ల సీడ్ బాల్స్, ప్రపంచ స్థాయి రికార్డ్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యంగా ఎంతో స్ఫూర్తిదాయకంగా యావత్ ప్రపంచానికి, మన భారతదేశానికి స్ఫూర్తిని అందించే విధంగా ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతోంది. మనం సాక్షులుగా ఉన్నాం. వర్చువల్గా ఎవరైతే ఉన్నారో అందరూ గమనించాలి. ప్రతి ఒక్కరు కూడా మీరు ఏదైతే సీడ్ బాల్ను తయారు చేస్తూ ఉన్నారో దానిని చాలా చిన్న సైజు, మ్యాక్సిమం మీరు ఎంతైతే చిన్న సైజు చేయగలుగుతారో అంత చిన్న సైజు చేయవలసిందిగా ప్రతి ఒక్కరికి కూడా అభ్యర్థన. ఎందుకంటే వీటన్నిటిని కూడా మనం డ్రోన్ ద్వారా డిస్పర్స్ చేస్తాం. సో ఎప్పుడైతే మనం డ్రోన్ ద్వారా వీటిని విడుదల చేస్తామో అవి వీలుగా, వెసులుబాటుగా అవి ప్రతి ఒక్క ప్రాంతంలో పడే విధంగా ఉండాలి. గమనించి అందరూ కూడా చాలా చిన్న సైజులో సీడ్ బాల్స్ని తయారు చేయవలసిందిగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాము. వర్చువల్గా ఈ కార్యక్రమాన్ని ఎవరైతే వీక్షిస్తూ ఉన్నారో వారందరూ కూడా గమనించవలసిందిగా అభ్యర్థన. ఒక 1 మంత్లో, వితిన్ 1 మంత్లో మనం అందరం కూడా 2.5 crores సీడ్ బాల్స్ను తయారు చేసి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రగతికి ఇది కూడా, ఈ కార్యక్రమం ఎంతగానో దోహదపడుతోంది అనేటటువంటి భావన ప్రతి ఒక్కరూ కూడా, మన సంకల్పం ఏదైతే ఉందో ఈరోజు అది ఆచరణ రూపం చూపిస్తూ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు వారి యొక్క విజన్తో, వారి యొక్క లీడర్షిప్తో మనం అందరం కూడా ముందుకు సాగుతూ ఉన్నాం. ఈరోజు మన మూలపాడు బటర్ఫ్లై పార్క్లో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమంలో వివిధ సంస్థలు, చిన్నారులు, ప్రజలందరూ కూడా పాల్గొనడం జరుగుతోంది. ఇది కేవలం ఒక ప్రభుత్వ కార్యక్రమం మాత్రమే కాదు, ఇది ప్రజల భాగస్వామ్యం ఉండాలి. ప్రతి ఒక్క పౌరులు దీనిని ఆచరిస్తూ రేపటి భవిష్యత్తు కోసం మనం అందించాలి అనే దృక్పథంతో వారే నేరుగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యుల వారు పాల్గొని సీడ్ బాల్స్ని తయారు చేస్తూ మన అందరికీ కూడా స్ఫూర్తివంతంగా మనకి కృషి చేయడం జరుగుతోంది. ఈ సీడ్ బాల్స్ను ఏదైతే డిఫరెంట్ ల్యాండ్స్ ఉన్నాయో వాటిలో వీటిని స్ప్రెడ్ చేయడం జరుగుతుంది. అనంతరం వర్షం పడిన చోట ఇవి విత్తనాలు మొలకెత్తి మరియు ఒక పెద్ద మహావృక్షం అయ్యేందుకు ఎంతగానో సాకారంగా ముందుకు సాగుతోంది. ఇది కేవలం ఒక చిన్న ప్రయత్నం కాదు, ఒక విప్లవం. ప్రపంచ పర్యావరణ దినోత్సవం మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని గౌరవ ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మన అందరినీ ఉద్దేశించి వారి యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని అందించవలసిందిగా కోరుతున్నాం. హలో మ్యూట్ పెట్టండి. మ్యూట్. హలో మ్యూట్ మ్యూట్. వినిపిస్తుందా? ఈరోజు 2.5 కోట్ల విత్తనాల బంతులు కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు. ఈ పర్యావరణ పరిరక్షణ సంకల్పానికి మద్దతుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున 2 అద్భుతమైన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ఏక్ పేడ్ మాకే నామ్ పేరు మీద థీమ్ తోటి దేశం నలుమూలల ఒక చెట్టు నాటాలంటే
ఎవరి పేరు మీద కంటే కూడా తల్లి పేరు మీద నాటడం చాలా స్ఫూర్తిదాయకం అని చెప్పి ఆయన ప్రారంభించిన ఈ కార్యక్రమానికి నాకు జన్మనిచ్చిన మా అమ్మగారు శ్రీ అంజనాదేవి గారి పేరిట ఈ రోజున మూలపాడు బటర్ఫ్లై పార్క్లో తెల్లపునికి మొక్క నాటడం జరిగింది. తల్లి జీవం పోస్తే అదే జీవాన్ని చెట్టు కాపాడుతుందనే సందేశం ఇచ్చే ఈ కార్యక్రమం ద్వారా కొండపల్లి బొమ్మల కళాకారుల జీవనోపాధికి ఉపయోగపడే 1000 తెల్లపునికి చెట్లను ఒకే చోట నాటడం చాలా ఆనందం కలిగించింది. దీనికి తోడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న మరొక అద్భుత సంకల్పం పెద్ద ఎత్తున సీడ్ బాల్స్ తయారీ కార్యక్రమం. ఈ పర్యావరణ దినోత్సవం రోజున పర్యావరణ పరిరక్షణ కోసం 2.5 కోట్ల సీడ్ బాల్స్ విత్తనాల బంతుల్ని తయారీకి శ్రీకారం చుట్టాం. ఈ రోజును మొదలుకొని జూన్ 15 వరకు 10 రోజుల పాటు అన్ని జిల్లాల్లో ఈ సీడ్ బాల్స్ తయారీ ప్రక్రియను ప్రజల సహకారంతో ముందుకు తీసుకెళ్తాం. ఎర్ర బంకమట్టికి కంపోస్ట్ జోడించి పూర్తి సేంద్రియ పద్ధతిలో ఆర్గానిక్ పద్ధతిలో తయారు చేసి ఈ సీడ్ బాల్స్ని ఈ వర్షాకాలంలో రాష్ట్ర వ్యాప్తంగా చల్లించేందుకు ఏర్పాట్లు చేశాం. సీడ్ బాల్స్ తయారు చేయటం చల్లించడం పర్యావరణ పరిరక్షణలో చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఒక సీడ్ బాల్ ఒక చెట్టుని సృష్టించేంత శక్తి కలిగి ఉంటుంది. మామూలుగా విత్తనాలు నాటేయడం వేరు, దాన్ని ఈ ఒక ఎక్స్ట్రా లేయర్ ప్రొటెక్షన్ లేయర్ కింద దీనిని ఈ సీడ్ బాల్ రూపంలో దీన్ని విత్తనాల లోపల పెట్టి ప్రతి చిన్న సీడ్ బాల్కి 1.5 సెంటీమీటర్, అండ్ మన డ్రోన్ ద్వారా అయితే 1.5 సెంటీమీటర్, అదే చేతి ద్వారా అయితే ఒక చిన్న ఉండలాగా వీటన్నిటిని తయారు చేస్తూ ఉన్నాం. ప్రతి సీడ్ బాల్ ఒక చెట్టుని సృష్టించగలిగే శక్తి ఉంటుంది. ఈ ప్రతి చెట్టు వాతావరణ మార్పుల ప్రభావం నుంచి భూమిని రక్షిస్తూ ఉంది, ఎయిర్ క్వాలిటీ పెంచుతుంది, నీటిని సంరక్షిస్తుంది, సస్టైనబుల్ బయోడైవర్సిటీ జీవ వైవిధ్యాన్ని పెంపొందిస్తుంది. ఈ సీడ్ బాల్స్ని అడవులు, కొండ ప్రాంతాల్లో, మొక్కలు తక్కువగా ఉన్న ప్రదేశాలు, నదీ తీరాలు, చెరువు గట్లు, ఖాళీ ప్రదేశాల్లో వెదజల్లే ఏర్పాటును చేస్తూ ఉన్నాం. కొండలు, మనుషులు వెళ్ళలేని ప్రాంతాల్లో సీడ్ బాల్స్ చల్లేందుకు అధునాతన డ్రోన్ సాయంతో దీన్ని జల్లిస్తూ ఉన్నాం. రాష్ట్రాన్ని హరితవనంగా మార్చడం కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఈ అద్భుత కార్యక్రమంలో విద్యార్థులు, మహిళలు, స్వయం సహాయక సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, అధికారులు, ప్రజాప్రతినిధులతో పాటు ప్రతి ఒక్కరూ బాధ్యతగా పాల్గొని ఈ ప్రజా ఉద్యమంలో దీన్ని చేయాలని ప్రభుత్వం తరపున, అటవీ శాఖ ప్రభుత్వం తరపున, పర్యావరణ శాఖ తరపున, రాష్ట్ర ప్రభుత్వం తరపున, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి తరపున ప్రతి ఒక్కరికి, మా ఎన్డీఏ ఎమ్మెల్యేల, మన ప్రభుత్వ ఎమ్మెల్యేలందరి తరపున, ఎంపీల తరపున నేను మీకు ఈ పిలుపుని అందిస్తున్నాను. మీరు కూడా దీంట్లో పాల్గొనండి. ప్రతి ఒక్కరూ కూడా మీకు ఎక్కడ దొరికితే, ఎక్కడ పాసిబిలిటీ ఉంటే, ఎక్కడ అవకాశం ఉంటే ఒక చెట్టుని పెంచే కార్యక్రమాన్ని చేయండి. రాను రాను మనం స్వార్థంగా అయిపోతా ఉన్నాం. చెట్లని కూల్చేసినంత తేలిగ్గా చెట్లను పెంచలేకపోతున్నాం. భవిష్యత్తు ఈ రోజు నా పక్కన ఇందాక కూర్చున్న చిన్న బిడ్డలు కానీ వీళ్ళు కానీ వాళ్ళ భవిష్యత్తు కోసం చేస్తుంది. ఇది కంటిన్యూ చేయాలి, ఈ లెగసీ, వారసత్వాన్ని కంటిన్యూ చేయాలి. ఉన్నత అటవీ శాఖ అధికారులందరికీ, చలపతిరావు గారికి కానీ, కాంతిలాల్ గారికి కానీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉన్నతాధికారులందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే క్రమంలో మీరు ముందుకు తీసుకెళ్ళినందుకు మీ అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. అలాగే మన సాంస్కృతిక వారసత్వానికి ప్రాణం పోసే కార్యక్రమాన్ని కూడా చాలా బాధ్యతగా స్వీకరించాం. కొండపల్లి బొమ్మలకి తయారీకి వినియోగించే తెల్లపొనికి, ఏటికొప్పాక బొమ్మల తయారీలో వాడే అంకుడు, బొబ్బిలి వేళ్ళని తయారు చేసే పనస, సెట్టిగుంట, మాధవమాల, ఉదయగిరి కళాకారులకు అవసరమైన వుడ్ బ్యాంక్స్ ఏర్పాటు కూడా ప్రణాళిక రూపొందించాం. వచ్చే 2 నెలల ప్రాంతాల వారీగా వుడ్ బ్యాంక్స్ ఏర్పాటు చేసి సాంప్రదాయ కళలను ముందుకు తీసుకెళ్తున్న కళాకారుల జీవనోపాధిని కాపాడటానికి సాయశక్తిలో మా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అంతరించిపోతున్న కళకి జీవం పోసే ప్రయత్నం మొదలుపెట్టాం. దానికి చిన్న నాందే మనం ఈ రోజున మొన్న ఈ రిపబ్లిక్ డే రోజున ఏటికొప్పాక బొమ్మలకి మనకి ప్రైజ్ లభించడం,
On this World Environment Day, let us move beyond awareness to action. Let every seed ball becomes a tree. Let every tree become a shield against climate change. Let every citizen become a partner in environmental conservation. Together, let's build a greener, healthier and climate resilient Andhra Pradesh and Bharat. ఒక రిక్వెస్ట్ అందరికీ కూడా, ప్రతి ఒక్కరికి చెట్లు నాటినంత ఉత్సాహం చెట్లను సంరక్షించడం మటుకు మనకి ఆ లోపం ఉంది. అధికారులందరికీ, ప్రజలందరికీ కూడా నా విన్నపం, మన చెట్లను నాటేస్తున్నాం కానీ సంరక్షించుకోవడంలో మనం దాన్ని పూర్తి స్థాయిలో కష్టపడలేకపోతున్నాం. దాన్ని వంతుగా మీరు చెట్లు నాటడంతో పాటు సంరక్షించడంలో కూడా కీలకమైన పాత్ర వహించాలి. ఆ చెట్టు అది దానికి మన ఆధారం లేకుండా ఎదిగే వరకు ఒక బిడ్డలాగా కాపాడుకోవాలి. మీ అందరికీ నేను అభ్యర్థిస్తూ సెలవు తీసుకున్నాను. జై భారత్ అండ్ జై హింద్. ధన్యవాదములు సార్. మరి ఈరోజు తిరుపతి జిల్లా నుంచి మీరు జాయిన్ కావాల్సిందిగా కోరుతున్నాము. తిరుపతి జిల్లా, ఏలూరు ఒకవేళ రెడీ ఉంటే ఏలూరు జిల్లా నుంచి జాయిన్ చేసుకోవచ్చు. నమస్తే సార్. కొంచెం హైలైట్ చేయనా. ఏలూరు ఫారెస్ట్ డివిజన్ బంగారుగూడ రేంజ్ పరిధిలో ఇచ్చిన స్ఫూర్తితో ఈరోజు విత్తనబంతుల అనేది మొదలు పెట్టాం సార్. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ 300 ప్రాంతాల్లో 300 ప్రదేశాల్లో ఇదే విధంగా తమ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లడం కోసం విత్తనబంతుల తయారీ మొదలు చేస్తున్నాం సార్. మా విఎస్ఎస్ సభ్యులందరూ కూడా ఉండి అందరూ కూడా విత్తన తయారీలో ఉన్నారు సార్. ముందుగా తమరితో కూడా మాట్లాడడానికి జంగారెడ్డి కూడా అవకాశం ఇస్తారు. నమస్తే సార్. కనిపిస్తాం. జంగారెడ్డి కూడా ఎన్ని చేశారమ్మా ఇప్పటికి? ఏ ఏ గింజ అక్కడ స్థానిక మొక్కలు గింజలు ఏంటి? ఏ విత్తనాలు అక్కడ సీడ్ బాల్స్ లో ఎక్కువగా దొరికిన మా ఫారెస్ట్ లో దొరికిన అల్లనేరేడు, విప్ప, చింత, నెమలి, రావి ఈ విత్తనాలతో చేస్తున్నాం సార్. అలాగే కానుగ, చింత, క్రియేట్ చేశారు. అలాగా వనజీవి రామయ్య గారు కానీ అలాగే మనకు కూడా చాలామంది ఈ ఈ మనకి ఈ వన సంరక్షణకి పనిచేసే చాలామంది వ్యక్తులు ఉన్నారు. సో వాళ్ళందరినీ స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరూ
ఇది మన బాధ్యతగా తీసుకోమని మీ అందరినీ నేను ఏలూరు రేంజ్ డివిజన్లో, జంగారెడ్డి రేంజ్ ఏలూరు డివిజన్లో ఉన్న మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ అభ్యర్థిస్తున్నాను. ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. తిరుపతి డివిజన్కి రండి. ఎవరు? నమస్కారం. హలో, ఆమె అడుగులు అండి. హలో హలో ఆడిబుల్ చెప్పండి. సార్, ఈరోజు హరితాంధ్రప్రదేశ్ భాగంగా రాష్ట్రాన్ని 50% గ్రీన్ కవర్ కింద విస్తరింపజేసే కార్యక్రమంలో గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు విత్తన బంతుల తయారీ, పంపిణీ అనే ఈ కార్యక్రమానికి ఒక శంఖారావం ఊదారు. అందరికీ చెప్పండి. గొంతు పోయిందా? ఇట్లా వాయిస్ పోయిందా? మాట్లాడు. సార్, ఇంకో డివిజన్ ఏమన్నా ఉన్నారా? నెట్ ప్రాబ్లమా? నెట్ ఇష్యూ. సార్ జయంత్ సార్, తిరుపతి సార్. చెప్పండి సార్, మీ పేరు? సార్ ఇక్కడ దాదాపు ఉదయం నుంచి చిన్నారులు చాలా మంది వచ్చి ఈ కార్యక్రమంలో విరివిగా పాల్గొని విత్తన బంతులు చాలా ఉత్సాహంగా చేస్తారు. సో ఇక్కడ ఎన్జిఓలు కూడా ఉన్నారు. కార్యక్రమం గురించి మనము గత అవగాహన కల్పిస్తూ ఉన్నాం సార్. పిలుపు మేరకు ఉద్యమ స్ఫూర్తితో ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేసి ప్రజలను, పబ్లిక్ రిప్రజెంటేటివ్, విద్యార్థులను కూడా ఇక చాలా మంది ముందుకు వచ్చారు సార్ ఈ కార్యక్రమం చేస్తామని. అందుకు మీ తరపున ధన్యవాదాలు సార్. ముఖ్యంగా ఇప్పుడు ఒక చిన్నారి నా పక్కన జస్విత అని ఉంది సార్. మీరు అవకాశం ఇస్తే ఆమె మాట్లాడాలనుకుంటుంది సార్. జస్విక చెప్పమ్మా ప్లీజ్. చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్, నా పేరు పి జస్విత్. నేను విశ్వం స్కూల్లో చదువుతున్నాను, తిరుపతి. చిన్నపిల్లలకి ఇష్టమైన డిప్యూటీ సీఎం గారికి గుడ్ మార్నింగ్. ఈ అవకాశం ఇచ్చినందుకు సార్ వాళ్ళకి థ్యాంక్ యూ. నేను సీడ్ బాల్ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినాను. సీడ్స్ యూజ్ చేసేది వచ్చి ఉసిరి, వేగ మరియు చింత అన్ని సీడ్స్ అనేవి సీడ్ బాల్ లో పెట్టి డ్రోన్ ద్వారా వెళ్ళలేని ప్రాంతంలో వదులుతారు. డ్రోన్ ద్వారా వెళ్ళే ప్రాంతంలో మనము సీడ్ బాల్ వేసిన వల్ల మనకి గ్రీనరీ ఎక్కువ పెరుగుతుంది, ప్లస్ హీట్ అనేది తగ్గుతుంది, ఆక్సిజన్ ఎక్కువ ఛాన్సెస్ పెరుగుతుంది, కార్బన్ డైఆక్సైడ్ ప్లాంట్ ద్వారా తీసుకుంటుంది సార్. థ్యాంక్ యూ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. డిప్యూటీ సీఎం గారికి చాలా థ్యాంక్ యూ. జస్విక. సార్, తమరు అవకాశం ఇస్తే చిన్నారి జస్విత్ అనే అబ్బాయి కూడా మాట్లాడాలని ఉత్సాహంగా ఉన్నారు సార్. అబ్బాయి పేరు జస్విక, అమ్మాయి పేరు కూడా జస్వికనా? ఏం పేరు అబ్బాయి పేరు? మై నేమ్ ఇస్ శ్రీ జశ్వంత్. నేను విశ్వం స్కూల్ నుంచి వచ్చాను. నేను ఈరోజు ఈ పవన్ కళ్యాణ్ గారికి ఇంకా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఈ సీడ్ బాల్ విత్తనాలను ఇంకా ఈ సీడ్ బాల్ ని చెట్లు లేని ప్లేస్ లో డ్రోన్ ద్వారా
పంపించాలి. థ్యాంక్ యూ. ఇంకా నా తరపు విశ్వం సార్ తరపు ఇంకా మా విశ్వం స్కూల్ తరపు ధన్యవాదాలు. థ్యాంక్ యూ జస్వంత్, థ్యాంక్ యూ. సార్ నమస్కారం సార్, అనంతపురం జిల్లా నుంచి సార్. చెప్పండి, మీ పేరండి? సార్ నమస్కారం సార్, అనంతపురం జిల్లా నుంచి సార్. ఓకే సార్ నమస్కారం సార్. నమస్కారం, చెప్పండి సార్. చెప్పండి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులకి నమస్కారం సార్. అనంతపురం నుంచి సోషల్ ఫారెస్ట్రీ డిఎఫ్ఓ గురుప్రభాకర్ మాట్లాడుతున్నాను సార్. నమస్కారం, చెప్పండి గురుప్రభాకర్ గారు, చెప్పండి. సార్ నమస్కారం సార్. చెప్పండి. గురుప్రభాకర్ చెప్పండి. వాయిస్ కట్ అవుతుంది సార్. నమస్కారం సార్. ఈ రోజు తమరి పిలుపునందుకు దాదాపు అనంతపురం పురజనులు, రైతులు దాదాపు 600 మంది దాకా ఈ రోజు ఒక ర్యాలీ మాదిరిగా ఈ రోజు ర్యాలీ కండక్ట్ చేసి విత్తన పంపుల ప్రిపరేషన్ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశాం సార్. దాదాపు ఈ ప్రోగ్రామ్ ని దాదాపు 600 మంది దాకా వీక్షించినారు సార్. అనంతపురం జిల్లా కలెక్టర్ గారు మరియు అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే గారు కూడా పార్టిసిపేట్ చేసినారు సార్. ఈ రోజు అత్యంత ముఖ్యమైన దినంగా భావిస్తున్నాం సార్. అలాగే ఈ రోజు 1 కోటి అనంతపురం జిల్లాలో 1 కోటి మొక్కలకు కూడా శ్రీకారం చుట్టినాం సార్. ఈ రోజు రైతులందరూ దాదాపు 100 మంది రైతులు జిల్లా వ్యాప్తంగా ఇక్కడ ఏకమై సీడ్ బాల్స్ ప్రిపరేషన్, మరి ఇక్కడ తయారు చేసిన సీడ్ బాల్స్ ఒక్కొక్క రైతు 10 చొప్పున తీసుకుని పోయి ఒక శపథం చేస్తున్నారు సార్ నాటేదానికి. నమస్కారం సార్. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నమస్తే సార్. నేను ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సార్ అనంతపూర్ మాట్లాడుతున్నాను సార్. నమస్కారం. మేము కూడా ఇండస్ట్రీస్ ద్వారా మాసివ్ ప్లాంటేషన్ జరిపించాం సార్. ఒక్కొక్కరు 50 మొక్కలు డిఫరెంట్ స్పీసెస్ తో నాటే విధంగా ఇండస్ట్రీస్ కి రిప్రజెంట్ చేస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. ఒక్క నిమిషం ఆగండి, మళ్ళీ చెప్పండి. ఒక్కొక్క పరిశ్రమ 50 మొక్కలేనా? ఒక్కొక్క పరిశ్రమ 50 మొక్కలేనా? ఒక మనిషి, ఒక పరిశ్రమ పర్సన్? ఓకే. మెయిన్ అనంతపురంలో ఉన్న పారిశ్రామిక వాడలన్నిటికీ కూడా 30% గ్రీన్ బెల్ట్ కదా సార్ కలెక్టర్? మినిమం 30% కదా, ఇట్స్ మ్యాండేటరీ. ఎందుకంటే 30% గ్రీన్ బెల్ట్ మెయింటైన్ చేసేలాగా అది వారి సామాజిక బాధ్యత కూడా. అది కొంచెం మీరు అది ఎన్ఫోర్స్ చేయండి ప్లీజ్ దయచేసి. సో ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, అన్ని డివిజన్స్లో ఉన్న ప్రతి ఒక్కరికి, పాల్గొన్న కార్యక్రమం ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ 15 దాకా సాగే ఈ కార్యక్రమంలో అందరూ విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్ అండ్ జై భారత్. దయచేసి అందరినీ కూడా వారి వారి స్థానంలో ఆసనీయులు కావాల్సిందిగా తెలియజేస్తున్నాం. ఎవరు లేచి నిల్చోవద్దండి, గమనించాలి, దయచేసి గమనించాలి. వెంటనే అందరినీ కూడా వారి వారి స్థానంలో కూర్చోవలసిందిగా మనవి. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు మరి ఈ రోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమంలో 2.5 crores సీడ్ బాల్స్ తయారీ విస్తృత స్థాయిలో ఈ తయారీ జరుగుతోంది. మరి ఈ సందర్భంగా యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా పాల్గొనడం జరుగుతోంది.